అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇంగ్లీష్ విత్ మహేంద్ర. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మాస్కులైన్ అండ్ ఫెమినైన్ నౌన్స్. సో, మనం ఇంతవరకు ఈ నౌన్ పార్ట్స్ అన్ని కంప్లీట్ చేసాం. టుడే వి ఆర్ ఎట్ మాస్కులైన్ అండ్ ఫెమినైన్ నౌన్స్. అసలు మాస్కులైన్ అండ్ ఫెమినైన్ నౌన్స్ అంటే ఏంటి? సో, మాస్కులైన్ అంటే మనం మేల్స్ అంటే మగవాళ్ళకి సంబంధించిన పదాలు. లేకపోతే ఫెమినైన్ అంటే ఫీమేల్ అంటే ఆడవాళ్ళు లేకపోతే ఆడ జంతువులకి సంబంధించిన పదాలన్నీ ఫెమినైన్ నౌన్స్ అంటారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. బాయ్ ఈజ్ ఏ మాస్కులైన్ నౌన్. మ్యాన్ ఈజ్ ఏ మాస్కులైన్ నౌన్. అండ్ కింగ్ ఈజ్ ఏ మాస్కులైన్ నౌన్. అండ్ లయన్ ఈజ్ ఎ మాస్కులైన్ నౌన్. సో, ఆపోజిట్ జెండర్ బాయ్‌కి గర్ల్, మ్యాన్ అంటే వుమెన్, కింగ్ అంటే క్వీన్, లయన్ అంటే లయనెస్. సో, ఇవన్నీ వచ్చేసి ఆపోజిట్ జెండర్స్. కాబట్టి ఇవన్నీ ఫెమినైన్ నౌన్స్ కిందకి వచ్చేస్తాయి. నౌ మాస్కులైన్ అండ్ ఫెమినైన్ నౌన్స్ ఫర్ పీపుల్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. రేపొద్దున మీకు ఎక్కడన్నా మాట్లాడాలన్నా ఇట్స్ ఈజీ టు అండర్‌స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంట్, అంకుల్. మన పిన్ని, బాబాయ్ అంటూ ఉంటాం కదా! ఆ విధంగా. అండ్ నెక్స్ట్ సన్ అండ్ డాటర్. సో, son is a masculine noun and daughter is a feminine noun. In the same way, prince, princess, nephew. Nephew అంటే మనకి ఇక్కడ 2 రావచ్చు తెలుగులో. ఒకటి మేనల్లుడు, లేకపోతే అన్న కొడుకు. సో, అక్కా, తమ్ముడు లేకపోతే అన్న, చెల్లెలు కొడుకుల్ని మనం నెఫ్యూ అంటాం. అదేవిధంగా అన్న కూతురు లేకపోతే తమ్ముడి కూతుర్ని గానీ, లేకపోతే అక్క కూతురు, లేకపోతే చెల్లెలి కూతుర్ని గానీ మనం నీస్ అంటాం. మనం తెలుగులో అయితే కోడలు లేకపోతే బిడ్డ అంటూ ఉంటాం కదా! అదే విధంగా ఇక్కడ. నౌ హెడ్ మాస్టర్. సో, హెడ్ మాస్టర్ అండ్ హెడ్ మిస్ట్రెస్ వచ్చేసి మనకి స్కూల్‌లో ఎవరైతే హెడ్ ఆఫ్ ద స్కూల్ ఉంటారో వాళ్ళని హెడ్ మాస్టర్ అని మేల్‌ని అంటాం. హెడ్ మిస్ట్రెస్ అని మనం ఫీమేల్‌ని అంటాం. నెక్స్ట్. సో, మాస్టర్ అండ్ మిస్ట్రెస్ లేకపోతే మనం సింపుల్‌గా మిస్ అని కూడా పిలుస్తూ ఉంటాం. మ్యాన్ అండ్ వుమెన్. దిస్ ఈస్ ద వెల్ నోన్ masculine అండ్ ఫెమినైన్ నౌన్స్. గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్. జెంటిల్‌మెన్ అండ్ లేడీ. సో, మనకి చాలామంది ఏదైనా స్పీచ్ ఇచ్చేవారు తప్పుడు పలుకుతూ ఉంటారు. లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ అని. సో, వి ఆర్ రిప్రజెంటింగ్ వి ఆర్ అడ్రెస్సింగ్ men and women by respectfully as ladies and gentlemen. Okay. ఫాదర్ అండ్ మదర్, ఎంపరర్ అండ్ ఎంప్రెస్. సో, క్వీన్ ఆర్ కింగ్ అన్నా ఒకటే, ఎంపరర్ అన్నా, ఎంప్రెస్ అన్నా ఇవి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయన్నమాట. అలాగే బ్రదర్ అండ్ సిస్టర్. నౌ మాస్కులైన్ అండ్ ఫెమినైన్ నౌన్స్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ యానిమల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో, మనకి చాలామందికి తెలుసు. కోడి అంటే తెలుసు. బట్ దాంట్లో మగ కోడిని ఏమంటారో, ఆడ కోడిని ఏమంటారో. సో, మనం రూస్టర్ అంటే మనకి పుంజు. అంటే పుంజు. తర్వాత ఆడకోడిని మనం పెట్ట అంటాం కదా తెలుగులో. అదే విధంగా. సో, రూస్టర్ అంటే మగ కోడి. హెన్ అంటే ఆడకోడి. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్స్‌లో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. నౌ నెక్స్ట్ చూద్దాం. వన్ సెకండ్ ఐ విల్ క్లియర్ దిస్. ఓకే. నౌ బుల్ అండ్ కౌ. బుల్ అంటే ఆవు. బుల్ అంటే ఎద్దు. కౌ అంటే ఆవు. సో, అదే విధంగా బక్ అండ్ డౌ. సో, మగ జింకని బక్ అని, ఆడ జింకని డో అని అంటారనమాట. సో, ఎప్పుడన్నా మీరు ఎక్కడన్నా రా స్టడీస్‌లో గానీ, లైక్ ఐఎల్స్ రీడింగ్‌లో గానీ ఇటువంటి పదాలొస్తే ఈజీ టు ఐడెంటిఫై దిస్. డాంకీస్ ఇది బాగా విన్న పేర్లు. జాక్ అండ్ జెన్నీ. జాక్ ఈజ్ ఎ మేల్ హార్స్ అండ్ జెన్నీ ఈజ్ ఎ ఫీమేల్ హార్స్. అండ్ డ్రేక్ అండ్ డక్. సో, డ్రేక్ అంటే మేల్ డక్ అండ్ డక్ అంటే ఫీమేల్ డక్. ఫాక్స్ అండ్ విక్సన్. ఫాక్స్ అండ్ విక్సన్. గూస్. గూస్ అంటే బాతులు. గ్యాండర్ అండ్ గూస్. బాతుని ఏమంటారంటే మగ బాతుని గ్యాండర్ అని, ఆడబాతుని గూస్ అని అంటారు. హార్స్, స్టాలియన్ అండ్ మేర్. సో, స్టాలియన్స్ ఆర్ ఆల్ మేల్ హార్సెస్ అండ్ మేర్ ఆల్ ఆర్ ఫీమేల్ హార్సెస్. సో, లయన్ అండ్ లయనెస్. షీప్స్ వచ్చేసి ర్యామ్ అండ్ ఈవ్. సో, if we are talking about any sheep that can reproduce, then we can call it as ewe. And the male sheeps are ram. And finally, tiger and tigress. So these are the difference between male animals and female animals. దీనిలోనే మనం సింపుల్గా మాస్కులైన్ అండ్ ఫెమినైన్ నౌన్స్ అంటాం. ఇక్కడ నౌన్స్‌లో మోస్ట్‌లీ
ఈఎస్ఎస్ ఆర్ ఆర్ఈఎస్ఎస్ ఉన్నాయి అంటే అవి వచ్చేసి మోస్ట్లీ ఫెమినైన్ జెండర్కి సంబంధించింది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ యాక్ట్రస్ ఆర్ఈఎస్ఎస్, స్టీవర్డెస్, లయనెస్, టైగ్రస్, ప్రిన్సెస్ అండ్ వెయిట్రస్. సో ఫెమినైన్ నౌన్స్కి మోస్ట్లీ ఈఎస్ఎస్ ఆర్ ఆర్ఈఎస్ఎస్ ఉంటుంది. అన్నిటికీ ఉండాలని కాదు, బట్ ఈజీ టు రిమెంబర్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కామన్ జెండర్ నౌన్స్ని ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ మ్యాస్కులిన్ అయిపోయింది, తర్వాత ఫెమినైన్ అయిపోయింది, దీని తర్వాత కామన్ జెండర్ అయిపోయింది, దీని తర్వాత మనకు వచ్చేసి జెండర్ న్యూటర్ వస్తుంది అనమాట. సో దీనికి ఏంటంటే మాస్కులైన్ అంటే మేల్స్కి వాడతాం, ఫెమినైన్ అంటే ఫీమేల్స్కి వాడతాం, కామన్ జెండర్ అనేవి రెండిటికి వాడతాం. ఎగ్జాంపుల్ వచ్చేసి యాక్టర్స్. సో యాక్టర్స్, డాక్టర్స్, సైంటిస్ట్స్ and hairdressers, pupils, artists, managers, engineers, and lawyers. Finally, teachers, singers. So, all these words are common gender nouns. సో మీరు అడగొచ్చు, యాక్టర్స్ అని మీరు ఫస్ట్ అన్నారు కదా, అది ఎలా అనేసి. సో మనం ఓవరాల్ అందరినీ కలిపి చెప్తున్నప్పుడు యాక్టర్స్ అంటాం, బట్ పర్టికులర్లీ మేల్ అండ్ ఫీమేల్కి అయితే యాక్టర్ అని, లేకపోతే యాక్ట్రస్ అని పిలుస్తుంటాం. మేల్కి అయితే యాక్టర్, ఫీమేల్కి అయితే యాక్ట్రస్. ఓకే, బట్ కామన్ జెండర్ నౌన్స్ ఏంటంటే ఇక్కడ ఎస్ యాడ్ అవుతుంది, ఎందుకంటే ప్లూరల్ కాబట్టి మొత్తం. నౌ లాస్ట్, న్యూటర్ నౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ అనేది ఒక పేరు, బట్ అది వచ్చేసి న్యూటర్ నౌన్స్. బీచ్, మిర్రర్, బిల్డింగ్స్, జిమ్నేజియమ్స్, వాటర్ఫాల్, ఫైర్, బ్రూమ్, కేక్, రాక్, కార్డ్, సాక్స్. సో ఇవన్నీ వచ్చేసి న్యూటర్ నౌన్స్. ఐ హోప్ దిస్ ఇస్ అ సింపుల్ వీడియో. ఇది జస్ట్ మనకి ఈజీ టు అండర్స్టాండ్. ఫెమినైన్కి, తర్వాత మ్యాస్క్లైన్కి, జెండర్ న్యూటర్కి, అలాగే కామన్ జెండర్ నౌన్స్కి డిఫరెన్సెస్ ఏంటో తెలిస్తే మనకి ఎప్పుడైనా సరే చదివేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఐ హోప్ ఇవన్నీ సింపుల్ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నాను. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.